మనం ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేసుకోబోతున్నాము. దానికి సంబంధించిన వీడియో మాత్రమే ఇది. మనం ఉల్లిగడ్డలు ఏ విధంగా ప్రతి ఒక్క కూరకు ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని, ఒక విషయం, మిల్ మేకర్ను మంచిగా వాటర్లో మంచిగా ఉడికించాలి. ఉడికించి కాస్తంత ఉప్పేసి ఉడికించుకొని దాన్ని మొత్తం వాటర్ అంతా పంపుకోవాలి. తర్వాత సేమ్ యథావిధిగా ఏమేసావు చెప్పు లవంగా, దాల్చిన, ఓకే, అల్లం, టమాటా అంతా మొత్తం ఇదంతా పేస్ట్ చేసింది. మా వాళ్ళకు చిన్నగా మాట్లాడడం రాదు, చెప్పండము. అంతా పేస్ట్ చేసింది. లవంగాలు, దాల్చిన, మొత్తం టమాటా వేసి మొత్తం పేస్ట్ చేసింది. ఈ పేస్ట్ అందులో వేస్తుంది. చూద్దాం ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. నేను ఏది చేసినా కానీ, మా ఇంట్లో ఏది చేసినా కానీ ఎక్సలెంట్ ఉంటేనే చేస్తాం, చేస్తేనే ఎక్సలెంట్ ఉండాలి, అంతే. అది అంత గ్రేవీ అంత మంచిగా ఉడకాలి. గ్రేవీ అంతా మంచిగా నీట్గా మంచిగా వేడిగా ఉడికేదాకా ఏదమ్మా మంటేది మంచిగా ఉడికి పైన మంచిగా ఇట్లా నూనె పైన తేలాలి. పైన తేలినప్పుడు మంచిగా అది సూపర్ ఉంటుంది, సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఏమంటారు వీటిని, ఏదో మళ్ళీ మర్చిపోయినా నేను, ఏం పేరు వీటిని? అరే మిల్ మేకర్ నాకు గుర్తుండదు. ఓకే, ఇదేంటిది? ఆగదు, పాల పెరుగా? చూద్దాం. పెరుగు. వాము ఇట్లా పెరిగేస్తే బాగుంటుందా? నాకు తెలియదు ఈ విషయం. పెరిగేస్తే బాగుంటుందని. పెరిగేసి కలపాలనా? కలుపుతానా? ఇదేదో బాగుండేటట్టు ఉన్నది. ఇవాళ మంచిగా పసందైన విందేనా? ఇవాళ విందు పసందు. ఇలా పెరిగేసింది. పెరుగు కూడా ఇంగ్రీడియంట్స్. ఓకే, ఉప్పు వేసావా? ఉప్పు, కారం ఏదేలే, ఇంకా వేద్దాం. కొంచెం గ్రేవీ అంతా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత మనం మళ్ళా వాటర్ పోస్తావా? ఓకే, పోయి కాస్తంత వాటర్ కూడా పోసింది. అది మిక్సీలో ఉన్నది కూడా ఇంట్లోకి వచ్చేసింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఏది వేస్ట్ చేయకుండా అనుకోవడమే కదా. వండుకున్నది కూడా ఏది వేస్ట్ చెయ్యకుండా తినడమే కదా. 10 మందికి పెట్టాలంటే నువ్వు పెట్టవా అనేది విషయం పక్క పెట్టి, నీ జీవిత కాలంలో 10 మంది కాదు 100 మంది తినేదాన్ని వేస్ట్ చెయ్యకుండా నువ్వు వడ్డించుకున్న విస్తరిని ఖాళీ చేసి తినాలే. కానీ ఏ మాత్రం వదిలేసి తిని పెడితే మాత్రం నువ్వు ఎవరికైనా కానీ, ఏ వ్యక్తికైనా చెప్తాను, ఆడ మగ అనేది ఇక్కడ ఏం లేదు. వడ్డించిన విస్తరి నీకు తినేంత మందమే వడ్డించుకోండి. వడ్డించిన విస్తరిని తిని తీరాలి. అట్టిగా ఊరికే పారేసి ప్రతి ఒక్క పెళ్ళిళ్ళల్లో చాలామంది ఫుడ్ను వేస్ట్ చేస్తున్నారు. అది మనకు ఎంత మాత్రము మంచి పద్ధతి కాదు అది. ఓకే, ఇలానే మాట్లాడుకుంటూనే ఇంకా వీడియో తీస్తున్నాము. ఇవి మొత్తం పిండుతుంది. వేడున్నాయి అమ్మ, వేడుంటే ఆగు మరి, కొంచెం చల్లారని. ఏమవుతుంది అంత తొందరపాటి పిండుడేది? మంచిగా ఉంటాయి కానీ తినడం పెద్ద మంచిది కాదు. కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం పర్లేదు. మిల్ మేకర్లు ఇందులో ఏమి ఉండదు పెద్ద, శరీరానికి శక్తి పోషకాలు ఏమి ఉండవు. వాస్తవంగా చెప్పాలంటే టైంపాస్కు ఏదో చేసుకున్నామా, ఎన్నడికో ఒకసారి చేసుకున్నామా, దాని రుచి ఆల్రెడీ చూసినామా అన్నట్టే ఉంటుంది. కానీ అందులో శరీరానికి ఎటువంటిది శక్తి అందేది, ప్రోటీన్స్ కానీ ఏమి ఉండవు. అది వాస్తవం అది. ఓకే, ఇది వేడెక్కుతుంది. మంచిగా ఉప్పు వేస్తుంది, ఒక చెంచా ఉప్పు. మీరు అంత టమాటా ఉన్నది కదా, ఓకే 2 చెంచాల ఉప్పు వేసింది. టమాటా ఇది కూడా మొత్తం అంతా పీల్చుకుంటుంది. మిల్ మేకర్ కర్రీ అంటే మొత్తం అదంతా పీల్చుకుంటుంది. కారం మంచిగా ఉడకబడుతుంది. కారం ఎంత వేస్తుందో చూద్దాము. ఒక 2 చెంచాల కారం, 2 చెంచాల పావు. అంటే ఎవరికి తగ్గిన విధంగా వాళ్ళు తగ్గట్టుగా వేసుకోండి. ఒకదాన్ని ఇప్పుడు నేను అండేదాన్ని పట్టుకొని మీకు చెప్తా అంటే అది తేడా వస్తుంది. ఉన్నదాన్ని పట్టుకొని దానికి ఎంత అనేది
కరెక్ట్ మీరు ఆలోచించుకొని వేసుకోగలగాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత రుచి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోండి. కానీ ఇది వేసారు అని టక్కున వేసింది అనుకో, అయితే ఉప్పిసం కావచ్చు లేకపోతే కారం కావచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని పట్టుకొని చూసుకొని చేసుకోవాలి అనేది ఆలోచన నాకున్నప్పుడు మీకు కూడా ఉండాలి. అది ఎంత ఉంటుంది, ఎంత దానికి మోస్తారు, ఇవన్నీ చూసుకొని దానికి ఎంత వేస్తే బాగుంటుంది అనేది మీకు మీరే చేసుకోవాలి. మంచిగా ఉడికింది అది. ఏంటి దీన్ని వేసుకొని ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు ఎక్కడిది 2-3 నిమిషాలు సరిపోతుంది అంతే. ఒక 5 నిమిషాలు వేసుకోండి. 5 నిమిషాల్లో మొత్తం ఇందులో ఉన్నది అంతా అందులోకి వెళ్ళిపోతుంది. మంచిగా మస్తు ఉంటుంది. మంచిగా ఏంటంటే మసాలా కర్రీ ఇది. ఓకే, మసాలా వేసావా? మసాలా వేసావా? వేసావా? ఓకే రైట్, వేసాయి. అప్పుడప్పుడు తినాలి. ఇది కూడా ఇది ఎందుకు తినాలి, అది ఎందుకు తినాలి, తొందరతో అంటే మనకు తినేటప్పుడు ఏ రోగం ఉండదు. తినేటోళ్ళకు ఈ రోగం ఆ రోగం అనేది ఏమి ఉండదు. ఏ రోగం లేని వాళ్ళు మాత్రమే వాడిని తినాలి. కానీ ఆయనతో ఉన్న ఒంటి లోపల అన్ని రోగాలు పెట్టుకొని ఇవన్నీ తినుకుంటూ పోతే ఆయనతో అది మనల్ని మేస్తుంది. అర్థమైందా అండి? జెన్యున్గా పర్సన్కు ఏ రోగం, నొప్పి, గిప్పి అన్నీ ఈ బీపీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేని వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే చేసేదంతా ఏకదమ్ ఉంటుంది. ఉప్పు కారం గట్టిగా ఉంటుంది. తినేటోడు కూడా గట్టి ఉండాలి. అది విషయం. ఆయనతో అల్కదా కూల ఆయనతో ఇట్లా చేసుకొని తింటే అది మేస్తుంది, శరీరాన్ని మేస్తుంది. గట్టి శరీరం ఉన్న వాళ్ళు మాత్రమే తినండి చేసుకొని. ఎందుకంటే ఉప్పు కారం దట్టంగా ఉంటుంది కాబట్టి దానికి కూడా శరీరం తట్టుకునే అవకాశం ఉన్నప్పుడే మనం ఇలాంటివి చేసుకోవాలి. దానికి ఇది ఏమి ఉండదు. మంచిగా మసాలా కర్రీ ఉడకని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికినాక దించుకొని కొత్తిమీర వేసుకొని దించుకుందాం. ఓకే రైట్. చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి. కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇంకా దించేయడమే. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోండి. మంచిగా చిక్కగా మంచిగా గ్రేవీ తోటి ఏకదమ్ ఉంటుంది. మంచిగా ఏదన్నా అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది ఒకటి బెస్ట్ అనుకోవచ్చు మనం. చిన్నగా చేసుకునే వాళ్ళు మంచిగా ఉంటుంది. ఓకే రైట్, అయిపోయింది. ఇంకేం.